ఫ్రెండ్స్, ఇప్పుడే అయిన తర్వాత గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే ఇక భారతదేశంలో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి సరఫరా పైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీ కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ఈ దేశీయంగా ఎల్పిజి నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెప్పి శుక్రవారం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యల వల్ల సరఫరా వ్యవస్థ ఎక్కడ ఆగిపోకుండా సజావుగా సాగుతుంది. ప్రస్తుతం రోజుకు సుమారు 28 లక్షల సిలిండర్లు వినియోగదారులకు ఇళ్లకు చేరుస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. పశ్చిమాసియాలో సంక్షోభానికి ముందు ఉన్నటువంటి స్థాయిలోనే పంపిణీ కొనసాగుతుండడం గమనార్హం అంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల అవసరాలకు తీర్చగల పూర్తి సామర్థ్యం గల తమ వద్ద ఉందని చెప్పేసి ఐఓసీ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారనమాట. పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు డిజిటల్ విధానాన్ని ఐఓసీ ప్రోత్సహిస్తుందని, ఇక ప్రస్తుతం సుమారు 87% రీఫిల్లింగ్ బుకింగ్ ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి అంటున్నారు. అక్రమ బుకింగ్లు అరికట్టేందుకు గాను ఓటీపీ ఆధారిత ధృవీకరణ డిఎస్సి ఓటీపీ విధానాన్ని పటిష్ట అమలు చేస్తున్నారు. వినియోగదారులు కేవలం అధికారిక మార్గాల ద్వారా వచ్చేటువంటి సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియాలో వచ్చేటువంటి వదంతులను ప్రభావంతో ఆందోళన చెందకూడదని సూచిస్తుంది. క్షేత్రస్థాయిలో సరఫరా పరిస్థితిని సంస్థలు నిరంతరం పర్యవేక్షిస్తుంది. పిఐబిలో తెలిపిన వివరాలు అయితే ఉన్నాయన్నమాట. సో మొత్తానికి బ్లాక్ మార్కెట్లో పాల్పడే వారిపైన ఐఓసీ ఏదైతే ఉందో కఠిన చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర చమురు సంస్థలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 68,000 దాడులు అయితే నిర్వహించింది. అక్రమ నిల్వలు జరిగినటువంటి వారిపైన 855 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది అంటున్నారు. అదేవిధంగా 48,000 కంటే ఎక్కువ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. దేశవ్యాప్తంగా ఎల్పిజి సిలిండర్ లభ్యతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా 5 కిలోల ఎఫ్టీఎల్ ఏదైతే సిలిండర్ విక్రయాలు వేగం చేసిందనమాట. వీటికి ఎటువంటి అడ్రస్ ప్రూఫ్ అవసరం లేకుండానే కేవలం గుర్తింపు కార్డు, ఐడి ప్రూఫ్ చూపించి గ్యాస్ ఏజెన్సీల వద్ద నేరుగా కొనుగోలు చేయవచ్చు. ఈ నిర్ణయం వల్ల సామాన్యులకు, వలస కార్మికులకు ఎంతో ఉపశమనం అయితే కలుగుతుందన్నమాట. చమురు మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మార్చి 23 నుండి ఇప్పటి వరకు కూడా సుమారు 6.6 లక్షల చిన్న సిలిండర్లు అమ్ముడయ్యాయన్నమాట. ఒక ఏప్రిల్లో 4వ తేదీన 90,000 పైగా సిలిండర్ విక్రయించడం విశేషం. గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్తో పోలిస్తే 5 కిలోల సబ్సిడీ మార్కెట్లో ధరలకి లభిస్తున్నాయి. ప్రస్తుత దేశంలో ఎక్కడ కూడా గ్యాస్ కొరత లేదని, రోజుకు 51 లక్షల పైగా గ్యాస్ వినియోగాలు ఏదైతే సిలిండర్ డెలివరీ చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసిందన్నమాట. మొత్తం డిమాండ్లో 90% బుకింగ్లు ఆన్లైన్ల ద్వారా జరుగుతున్నాయి అంటున్నారు. మరోవైపు గ్యాస్ సిలిండర్ నల్ల బజారును అరికట్టేందుకు ప్రభుత్వం ఉక్కుపాదంతో మోపుతుంది. మార్చి నుండి ఇప్పటి వరకు అక్రమంగా నిల్వ ఉంచినటువంటి 50,000 సిలిండర్లు అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన దాదాపు 14,000 మంది డిస్ట్రిబ్యూటర్లకు నోటీసులు అయితే జారీ చేయగా 36 డీలర్షిప్లు రద్దు చేశారు. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, అదేవిధంగా గృహ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ సరఫరాను క్రమబద్ధీకరిస్తున్నారన్నమాట. సహజ వాయువులు విషయానికి వస్తే గృహాలకు మరియు రవాణా రంగానికి పూర్తి స్థాయిలో సరఫరా కొనసాగుతుంది. ఏప్రిల్ 6 నుండి ఎరువులు కర్మాగారాలకు 90% పెంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక పెట్రోల్ బంకుల్లో కూడా తగినంత నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళనకు ముందస్తుగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని మంత్రిత్వ శాఖ అయితే సూచనలు